అంటే మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అంటే చిన్న అంచనాగా ఏదైనా చెప్పగలుగుతారా? మేడం, ఈరోజు ముఖ్యమంత్రి గారే తెలంగాణ ప్రజలకు ఒక మేనిఫెస్టోలో కనబడుతుంది. ఎందుకంటే అడగనివన్నీ ఇచ్చే వరాలు ఏదైతే అడగలేరో అలాంటి దళిత బంధాన్ని ఎవరు అడగలే. ఆ దళిత బంధు కార్యక్రమాన్ని ఇచ్చిన కారణ జన్ముడు కేసీఆర్ గారు. ఈరోజు ఏ విధంగా చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఎలక్షన్ మేనిఫెస్టోలో లేనివంటి విషయం. కళ్యాణ అంటే ఇన్ని ఇచ్చారు అంటున్నారు, కానీ కొన్ని ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇవన్నీ ఎలక్షన్స్ స్కామ్, ఎలక్షన్స్ ముందు ఇలానే చేస్తారు అన్ని. కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్లో గెలవడానికి, ప్రజల కోసం కాదు అన్నట్టు వాదిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మేము అనడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ప్రజలకు మేలు చేయడానికి వచ్చింది కాబట్టి ప్రజాశ్రేయస్సు కొరకు కష్టపడి ప్రజల కొరకు ఆలోచిస్తూ నిరంతరం మాకు అబద్ధాల మేనిఫెస్టోలు చెప్పి మేము కర్ణాటకలో ఎన్నో మేనిఫెస్టో చెప్పారు, ఏదో ఇస్తామన్నారు. ఇప్పుడు అక్కడ కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ నుండో భారతదేశం నుంచి ప్రతి రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నారంటే అది ఒక కేసీఆర్ గారి ఘనత, మా కేటీఆర్ ఘనత. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు. అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకొని ఏ విషయంలో తీసుకున్నా కూడా ఇక్కడ ఎక్కడ లేదు. ఇప్పుడు ఉచిత కరెంటు 3 గంటల కరెంటు రైతులంటే 24 గంటలు ఇస్తూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంత మంచి ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఇంత మంచి ముఖ్యమంత్రి ప్రజల కొరకు ఆలోచించే ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తెలంగాణ ప్రజలు ఇంకో పార్టీని కోరుకుంటారు అనేది కళలో కూడా జరిగిన పని నా ఉద్దేశం. ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారండి మీరు. తర్వాత ఇప్పుడు టికెట్స్ ఇచ్చారు కదా, సో ఏం చూసి టికెట్స్ ఇచ్చారు? ఇప్పుడు టికెట్లు ఇవ్వని వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అధిష్టాన పార్టీకి కట్టుబడి ఉంటారా? దాని గురించి జరిగింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను కేసీఆర్ గారు గుర్తించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగినాకనే ఇది జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో 2 కార్యకర్తలు టికెట్ అడగడం అది సహజం. కానీ కుటుంబ పెద్దగా అందరినీ కూర్చోబెట్టి నీకవుతానే ఇది జరుగుతుంది, నీకైతే ఈ విధంగా ఉంటుంది, నీకు 2 మార్కులు వచ్చినాయి, నాకు 3 వచ్చినాయి కాబట్టి నేను ఆయనకు అన్నీ తెలుసు. 5 సంవత్సరాలు అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి లేదంటే ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఫామ్ హౌస్లో కూర్చొని ఇటువంటి రచనలు ఇటువంటి ప్లానింగ్లు అన్నీ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పాలన చేస్తూ మరి ఇదే ముఖ్యమంత్రి ఇదే అతను భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడం, రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే పదవులు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రవేశపెడుతున్నారో భారత ప్రభుత్వం అంతా ఆచరిస్తుంది, మిగతా రాష్ట్రాలు. కాబట్టి ఇంత మంచి నాయకుడు ఉన్నాక ఇంకో నాయకుడు కావాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఈ విధంగా కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముఖ్యం. కానీ ఈసారి ప్రతిపక్షాలు కూడా కొన్ని గట్టిగానే పోటీ చేస్తున్నాయి. అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇదే ఆశతో ఉన్నారు, మేము తప్పకుండా గెలుస్తామని. మరి మీరేమంటారు? ఇది ఇప్పుడు మనం ఒక పోటీకి నిలబడతాం, స్పోర్టివ్గా పోవాలి. ఎవరన్నా నేను గట్టిగా లేనంటే ఇంకా నన్ను ఎవరు గెలిపిస్తాను, నేను గట్టి మీరు ఇద్దరం స్పోర్టివ్గా తీసుకొని మనం అక్కడ పోటీ పడితేనే ఆ పోటీ తత్వంలో ఎవరైతే విజయం సాధిస్తారో అతనే నిజమైన నాయకుడు. ఆ పోటీ తత్వంలో ఎంతోమంది వస్తుంటారు, ప్రతి వాడు వస్తూ ఉంటాడు. నిజానికి క్షీణమైనటువంటి మా ముఖ్యమంత్రి గారే ఒక బలం మాకు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత ఏ కార్యకర్తకి ఇచ్చినా ఈరోజు మాకు ఇక్కడ అసంతృప్తులు లేవు, ఇక్కడ పెట్రోల్ పోసుకొని ఇది చేసుకోవడం ఎందుకు లేదంటే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు. 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాడు, ఈ నాయకులు అందించి వేరేనికి ఇస్తే అక్కడ అసంతృప్తి ఏర్పడుతుంది, ఈడు చేయక వాడు చేయక ఉన్న సీటు పోతుంది. కాబట్టి ఉన్నవాడికే ఇచ్చేసి అందరూ ఆయన వెనకాల జర్నీ చేసి మళ్ళీ ఆయన గెలిపించుకొని జాగ్రత్తం చేసి ఏదైనా కానీ రాజకీయంగా స్పోర్ట్స్గా తీసుకున్నప్పుడు ఇద్దరు బలవంతుల మధ్య పోటీ ఉంటేనే గెలుపు బాగుంటుంది. అక్కడ అమాయకుడు ఇక్కడ బలవంతుడు ఉంటే అది పోటీ కాదన్నట్టు మా ముఖ్యమంత్రి బలవంతమైన నాయకులు అని ఇచ్చాడు. ముఖ్యంగా చెప్పాలంటే మా హైదరాబాద్ నగరంలో మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మళ్ళీ 3వసారి టికెట్ తీసుకోవడం జరిగింది. సనత్నగర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిపించడం జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గెలిపించడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఈ 8-9 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటాడు. ఉదయం 8:30కి వెళ్తే ఇక్కడ దేవుడి గుడి కూడా ఒక్కోసారి బంద్ ఉంటుంది, ఎందుకంటే పంతులు లేట్ రావడం అక్కడ క్లీనింగ్. కానీ శ్రీనివాస్ యాదవ్ 8:30కు ఓపెన్ ఉంటుంది.
ఆయన 8:30 9:30 వరకు వచ్చిపోయే కార్యకర్తలు కానీ వాళ్ళ మంచి చెడుల విషయం కానీ జరిగిన రాష్ట్రం నుండి అందరికీ తీసి 10 రకాల షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం మేము ఈ 10 సంవత్సరాల రోజులు ఏ ఒక్క రోజు కూడా మంత్రి గారి ఇంటికాడ లేదు, ఏదైనా అవుట్ ఆఫ్ టూర్ ఇక్కడ పోయినప్పుడు తప్పిస్తే ఇలాంటి నాయకుడు ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చడం జరిగింది. మళ్ళీ తలసాని శ్రీనివాస్ గారు సనత్నగర్ నియోజక ప్రజలు మళ్ళీ కోరుకుంటారు. అత్యధిక మెజార్టీతోటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా మా సనత్నగర్ నియోజకవర్గ ప్రజలము బీఆర్ఎస్ పార్టీ అందరం ఏకతాటి పండి శ్రీనివాస్ గారి విజయాన్ని తీసుకొని ముఖ్యమంత్రి కానుకగా సమర్పిస్తాను మా అభిప్రాయం.